ఫ్యామిలీ సినిమాలో మాస్ అంశాలని జొప్పించగలమా? అది అంత సులభమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. ఎందుకంటే కుటుంబ కథా చిత్రాల్లో వాస్తవికత ఎక్కువగా ఉంటుంది. డ్రామా పండాలి, దానికి తగ్గట్టే సహజ సిద్ధమైన నటుల పర్ఫార్మెన్స్ కుదరాలి. అయితే వీటికి ఫ్యామిలీస్ నుంచి స్పందన ఉంటుంది, కానీ అన్ని వర్గాల ఆదరణ దక్కుతుంది అనే గ్యారంటీ లేదు. అందులోనూ చిరంజీవి లాంటి మెగాస్టార్తో ఈ సాహసం చేయటం సాధ్యమా? కానీ దర్శకుడు విజయబాపినీడు దానికి పూనుకోవటం ఒక చరిత్రకు దారితీసింది. ఆయన మస్తిష్కంలో పుట్టిన ఓ ఆలోచన కనీ విని ఎరుగని వసూళ్ల సునామీకి దారితీసింది. అది ఎలాగో చూద్దాం. 1990 సంవత్సరం. విజయబాపినీడు అప్పటికే చిరంజీవితో మంచి హిట్లు తీస్తున్నారు. మగమహారాజు, మగధీరుడు, ఖైదీ నెంబర్ 786, మహానగరంలో మాయగాడు, హీరో ఈ కాంబినేషన్లో వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఆ కారణంగానే ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో చిరంజీవి పేరుతో ఆయిల్ ప్రింట్ మ్యాగజైన్ని ₹10 ధరతో విజయబాపినీడు ప్రచురించారు. అందరూ షాక్ తిన్నారు. అప్పటికి చాలా డిమాండ్ ఉన్న సినిమా పత్రిక ధరే ₹5 లోపే ఉండేది. అయినా కూడా అభిమానులు అంత రేటా అని మాత్రం వెనుకడుగు వేయలేదు. హాట్ కేకుల్లా ఎగబడుకునేవారు. ఇతర సంపాదకులు, జర్నలిస్టులు ఇలా చిరంజీవి ప్రత్యేకమైన స్టిల్స్ అన్ని మీరే వాడుకోవటం బాగాలేదని విజయబాపినీడు దగ్గర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఇతరత్ర సమస్యల కారణంగా 1994లో చిరంజీవి మ్యాగజైన్ని ఆపేశారు. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. 1986లో నాగబాబును రాక్షసుడు సినిమాలో సైడ్ హీరోగా పరిచయం చేశాక ఇతన్ని ఎలాగైనా సెటిల్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు గట్టిగానే ప్రయత్నించారు. మంచి మాస్ ఇమేజ్ వస్తే తమ్ముడు కూడా ఇండస్ట్రీలో స్థిరపడిపోతాడని చిరు ప్లాన్. కానీ అప్పటిదాకా చేసినవి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. సూపర్ ఎక్స్ప్రెస్, అగ్రిమెంట్, 420 ఇలా ఫ్లాపుల లిస్టు పెద్దగానే ఉంది. ఆ టైంలో విజయబాపినీడు గారు అరే ఓ సాంబా పేరుతో ఓ కథ రాసుకొని నాగబాబు హీరోగా తీయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈలోగా చిరంజీవి తన కాల్ షీట్స్ కొన్ని ఖాళీ అయ్యాయని జగదేక వీరుడు అతిలోక సుందరి షూటింగ్లో ఉన్నప్పుడు బాపినీడు గారికి కబురు పెట్టారు. చేతిలో ఉన్న స్క్రిప్ట్ నాగబాబు కంటే చిరంజీవికే అద్భుతంగా సెట్ అవుతుందని పరుచూరి బ్రదర్స్ అప్పటికే స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. పైనున్న దేవతలు తదాస్తు అన్నారు. అందరూ కలిసి వెళ్ళి మెగాస్టార్కి స్క్రిప్ట్ వినిపించారు. ఒక్క సిట్టింగ్లోనే ఆయనకి బ్రహ్మాండంగా నచ్చింది. అలా గ్యాంగ్ లీడర్కి శ్రీకారం చుట్టారు. స్టేట్ రౌడీ లాంటి టెర్రిఫిక్ ఆల్బమ్ ఇచ్చిన బప్పీల హరి సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సిట్టింగ్ చేశారు. అయితే తక్కువ టైంలో పాటలను సిద్ధం చేశారు. రికార్డింగ్ టైంలోనే ఇవి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళబోతున్నాయో అందరికీ అర్థమైపోయింది. హీరోయిన్గా విజయశాంతి, మెయిన్ విలన్గా రావు గోపాలరావు, ఆయన తమ్ముడుగా ఆనందరాజుని ఎంపిక చేసుకున్నారు. ఆర్టిస్టులు రొటీన్గా కనిపించకూడదన్న ఉద్దేశంతో కీలకమైన పాత్రలకు వల్లభనేని జనార్దన్, శరత్ కుమార్, సుమలతలను ఎంపిక చేసుకోవటం అద్భుత ఫలితాన్నిచ్చింది. ఒకప్పుడు చిరుకు జోడీగా నటించిన సుమలతని ఇందులో వదిలిగా తీసుకోవటం నెగిటివ్ అవుతుందేమో అని మీడియా భావించింది. కానీ బాపినీడు మ్యాజిక్ ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది. చిరంజీవి నిజ జీవిత స్నేహితులు నారాయణరావు, హరిబాబు ఫ్రెండ్స్ గ్యాంగ్లో చేరారు. చిరంజీవి కాస్ట్యూమ్ మీద బాపినీడు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అప్పటిదాకా రాని డిఫరెంట్ స్టైలింగ్లో చిరు కనిపించాలి అని ఆయన ఆలోచనకు తగ్గట్లే చాలా ట్రెండీగా వేసుకున్న మెగాస్టార్ డ్రెస్సులు సంవత్సరాల పాటు టెక్స్టైల్ షోరూమ్స్లో సేల్స్ పెంచేశాయి. లహరి ద్వారా విడుదలైన ఆడియో క్యాసెట్లు సంచలనానికి దారితీసాయి. ఎక్కడ విన్నా కూడా ఇవే పాటలు. 1991 మే 9 రిలీజ్ డేట్ వచ్చేసింది. దీనికి 4 నెలల ముందులో వచ్చిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ డిజాస్టర్ ప్రభావం గ్యాంగ్ లీడర్ బిజినెస్ మీద ఏ మాత్రం పడలేదు. ఎందుకంటే అప్పటికే శిఖరం లాంటి చిరు ఇమేజ్ ముందు బయ్యర్లు దేన్ని లెక్క చేసే పరిస్థితిలో లేరు. అన్ని ఏరియాలు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. విడుదల రోజు ఎక్కడ చూసినా జనంతో ఒకటే తొక్కిడి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 70mm నుంచి బయటకు వచ్చిన అభిమానులు ఆనందం పట్టలేకపోతున్నారు. మళ్ళీ చూడాలని డిసైడ్ అయిపోయారు. బ్లాక్ టికెట్ రాయిలా పంట పండింది. స్టేట్ మొత్తం ఒకటే రిపోర్ట్, యునానిమస్గా బ్లాక్ బాస్టర్ అంతే. థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. 3వ రోజే పైరసీ వీడియో క్యాసెట్ వచ్చినప్పటికీ దాని ప్రభావం 0. ఫ్యామిలీలు హాల్లుకు పోటెత్తాయి. ఓ మధ్యతరగతి కుటుంబంలో పెద్దగా బాధ్యత లేకుండా తిరిగే ఓ యువకుడు అన్నయ్య స్నేహితుల హత్యలకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సొంత మనుషుల్లో రేగిన అపార్థాలను తొలగించే బాధ్యతను తీసుకొని చివరగా విజేతగా నిలిచిన తీరు ప్రేక్షకులకు కట్టిపారేసింది. ఎక్కువ తక్కువ అంటూ రావు గోపాల్ వర్మతో పలికించిన వెరైటీ సంభాషణలు ఓ రేంజ్లో పేలాయి. విజయశాంతి క్యారెక్టరైజేషన్, త్యాగాల అన్నయ్యగా మురళీమోహన్, మంచి తమ్ముడుగా శరత్ కుమార్, బామ్మగా నిర్మలమ్మ ఇలా ఎవరికి వారు తమ పాత్రలో జీవించేశారు. దర్శకుడుగా మాత్రమే గుర్తింపు ఉన్న వల్లభనేని జనార్దన్ ఎస్పీగా పండించిన కూల్ విలనిజంని జనాలు కొత్తగా ఫీల్ అయ్యారు.
ఫుల్ లెంత్ విలన్గా రావు గోపాల్ రావు చేసిన చివరి చిరంజీవి సినిమా ఇదే. క్లైమాక్స్లో ఆయన్ని హీరో కాకుండా హీరోయిన్తో చంపించడం లాంటి ఆలోచనలు విజయబాపునీడు ముద్రని చాటాయి. ప్రభుదేవ తారా కంపోజ్ చేసిన స్టెప్పులకి కుర్చీల్లోనే గెంతులు వేసిన ఫ్యాన్స్ ఎందరో. చిరిగిన చొక్కాలు టికెట్ కౌంటర్ల దగ్గర సీట్ల మధ్య థియేటర్ల సిబ్బందికి కనిపించడం రివాజుగా మారింది. అలా మొదలైన ప్రపంచం డైరెక్ట్గా 30 కేంద్రాల్లో 100 రోజుల పాటు నిర్వీర్యంగా కొనసాగింది. పాత రికార్డులు దులిపేసి 10 కోట్లు వసూలు చేసిన సినిమా కొత్త మైలురాయి అందుకుంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కిరణ్ కంపెనీ రిలీజ్ చేసిన ఒరిజినల్ వీడియో క్యాసెట్లు ఏ రేంజ్లో అమ్ముడుపోయాయంటే వాటిని అద్దెలకు ఇచ్చి వేల రూపాయలు సంపాదించుకున్న షాపులు ఎన్నో. ఒక్క గ్యాంగ్ లీడర్ 100 రోజుల వేడుకలు ఒక చరిత్ర. కనీ విని ఎరగని రీతిలో ఒకే రోజు హెలికాప్టర్ ప్రయాణాన్ని ఉపయోగించి హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడలో భారీ ఎత్తున ఫంక్షన్ చేయటం నా భూతో నా భవిష్యత్. దీని షో రీల్ని ప్రత్యేకంగా రాజేంద్ర ప్రసాద్ అప్పుల అప్పారావులో వాడుకుంటే అది చూసేందుకే ఆ సినిమాకు వెళ్ళిన ఫ్యాన్స్ ఉమ్మడి రాష్ట్రంలో లక్షల్లో ఉంటారు. ఆ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లేని కాలంలోనే ఒక సెన్సేషన్గా నిలిచాయి. రిలీజ్లోనూ గ్యాంగ్ లీడర్ చాలా చోట్ల మొదటి వారం హౌస్ఫుల్స్ నమోదు చేయటం ట్రేడ్కి ఇప్పటికీ గుర్తే. దీన్ని మించిన బ్లాక్ బస్టర్లు చిరంజీవి చాలా చేశారు, చూశారు. కానీ రిపీట్ వాల్యూ ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా గ్యాంగ్ లీడర్ ఎప్పటికీ సింహాసనం మీద కూర్చునే ప్రత్యేక స్థానమే.